ఇట్లాంటి పెద్ద వెహికల్స్ ఎప్పుడైనా టర్న్ తీసుకుంటున్నప్పుడు వాటికి మినిమం డిస్టెన్స్ ఇచ్చి మనం టర్న్ తీసుకోవాలి. అక్కడ నుంచే తీసుకోవద్దు. మనం రోడ్ ఎక్కినామంటే చాలా రెస్పాన్సిబుల్గా రైడ్ చేయాలి. మన కోసం మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. మన వల్ల ఇంకొకరికి ఏం కావద్దు అన్న రెస్పాన్సిబిలిటీ కూడా మన మీద ఉండాలి. అంటే సిగ్నల్లో తిన్నా కానీ రోడ్ మధ్యలో నిలబడి ఊడుస్తుంది రోడ్ని. చాలా డెడికేషన్తో పనిచేస్తుంది. ఇన్ని కోతులు ఉన్నాయి చూడండి. అమ్మమ్మమ్మమ్మ బయటకు వస్తుంది. మెల్లగా మెల్లగా కొట్టు, అందుకే చెప్పిన. పూరి తిన్నాం, ఇడ్లీ తిన్నాం, బోండా తిన్నాము. ఎన్నైతే వెరైటీలు వీళ్ళు చేస్తున్నారు అన్ని వెరైటీలు తినొచ్చినాము. ఎటు చూసినా పంటతోని చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ప్లేస్. వర్షాలు పడి ఇంకా ఈ గ్రీనరీని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసినాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. లాస్ట్ వీక్ మెదక్కి రైడ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. కాకపోతే కంటిన్యూగా వర్షం ఉండే ఆ రోజు మార్నింగ్, అందుకని ఆ ప్లాన్ ఈ వీక్కి పోస్ట్పోన్ చేసుకున్నాము. సో ఈరోజు అయితే మెదక్ దగ్గర లక్ష్మీనగర్ ఒక ప్లేస్ ఉంది. ఆ విలేజ్లో ఒక మంచి ఫేమస్ బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఉంది. అక్కడికి వెళ్తున్నాము. ఇంతకుముందు కూడా ఒక 2-3 months బ్యాక్ వెళ్ళిండే, కానీ అప్పుడు మేము వెళ్ళినప్పుడు షాప్ క్లోజ్ ఉండే. సో రెగ్యులర్గా వెళ్ళి మీటింగ్ పాయింట్ దగ్గర కాకుండా ఈరోజు పిస్తా హౌస్, కొంపల్లి పిస్తా హౌస్ దగ్గర అందరం కలిసి అక్కడ నుంచి మెదక్ అయితే స్టార్ట్ అవుతున్నాము. లేట్ చేయకుండా తొందరగా షూస్ వేసుకొని గేరప్ అయిపోయి మన రైడ్ని అయితే స్టార్ట్ చేసిద్దాం. పొద్దున కరెక్ట్గా 4:30కి లేచిన కమల్ బై కాల్తోని. ఇప్పుడు టైం వచ్చేసి 5-7 అవుతుంది. నాకు ముందు నుంచి ఉన్న అలవాటు ఒకటి ఏంటంటే, నేను నైట్ ఎంత లేట్గా పడుకున్నా పొద్దున చాలా ఎర్లీగా లేచిపోతా అనుకుంటున్నా. ఫోన్ వచ్చింది కమల్ భాయ్ 5 मिनट में आपके सामने रहता हूँ. ठीक है, आओ, लेट हो रहा है. आ रहा हूँ. కరెక్ట్ 5:10 అయింది. 5:10కి కాల్ వచ్చేసింది. టైం అంటే టైం కుంటాడు నిజంగా కమల్ భాయ్. డ్రోన్ ఇవన్నీ కూడా నైట్ ఛార్జింగ్ పెట్టేసుకున్నాం. గుడ్ మార్నింగ్. ఇది ఇంకా దీని ఫ్రెండ్స్ ఉన్నాయి ఇంట్లో. అవి నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా లేకపోతే బయట నుండి ఇంటికి వచ్చినా ఖచ్చితంగా నాకు వెల్కమ్ చెప్తాయి, బాయ్ చెప్తాయి, 2 చేస్తాయి. ఇప్పుడు ఇది బాయ్ చెప్పడానికి వచ్చింది నాకు. మళ్ళీ నేను రైడ్ నుంచి రిటర్న్ అవుతా కదా, మళ్ళీ నా దగ్గరకు వస్తాయి చూడండి. నేను ఎంత లేట్ కావద్దు అనుకున్నా నాకు మినిమం టైం పడుతుంది ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలంటే. ఖచ్చితంగా 1 గంట పడుతుంది నాకు లేచినాక అన్ని సెట్ చేసుకొని బయలుదేరాలంటే. చలో ఆల్రెడీ 10 minutes లేట్ అయినా. మ్యాడ్ డాగ్ లైట్స్ కూడా ఆన్ చేసుకున్నాం. ఈ లైట్స్ కూడా కొంచెం కిందికి అయిపోయినాయి, వాటిని కొంచెం పైకి సెట్ చేయాలి. రైడ్ నుంచి వచ్చినాక చేద్దాం. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో బాగుంటే వీడియోకి లైక్ కొట్టి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అంతేకాదు నా ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కంటిన్యూగా ఆల్మోస్ట్ ఒక 10-15 days వర్షాలు పడుతూనే ఉన్నాయి, పొద్దున సాయంత్రం. అంటే ఓవర్ నైట్ కూడా పడ్డాయి కొన్ని రోజులైతే. ఇప్పుడే ఒక 1-2 days నుంచి కొంచెం తగ్గినాయి వర్షాలు. ఇప్పటికి కూడా రోడ్లన్నీ పచ్చిగానే ఉన్నాయి చూడండి సైడ్స్కి. ఈ మంత్ ఎండ్ ప్లాన్ ఉందని చెప్పినా కదా ఒక లాంగ్ రైడ్కి, అది కూడా కొంచెం అటు ఇటు ఉంది. అంటే రైడ్కి అయితే ఖచ్చితంగా వెళ్తాము, కాకపోతే ఈ మంత్ ఎండ్ వెళ్తామా లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్కి వెళ్తామా అన్నది కొంచెం క్వశ్చన్ మార్క్ అనమాట. ఓ దుమ్ము. ఈ రైడ్ మంచిగా సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని దేవుడికి మొక్కుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః కృష్ణాశాయ గోవిందాయ నమో నమః. ఏ పనైనా ఆ దేవుడి పేరు తలుచుకొని స్టార్ట్ చేస్తే అంత మంచి జరుగుతుంది మనకి. ముందర ఒక రైడర్ కూడా బండికి ఫ్లాగ్ పెట్టుకొని ఇటు పోతున్నాడు. ఏం బండిది? ఎస్డి కాదు, ఎస్డి కాదు, టీవీఎస్ రాణి అనుకుంటా. మనోడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో రైడ్ చేయడానికి వెళ్తున్నట్టు. ఇక్కడ నేను యూటర్న్ చేసుకోవాలి. యూటర్న్ చేసుకుంటే మన వాళ్ళందరూ ఇక్కడ పిస్తా హౌస్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఈయనే తిప్పిద్దాం. గుడ్ మార్నింగ్. చలో. నాకు తెలిసి సుమన్ బ్రో, శిల్పాజీ ఇద్దరు రానట్టున్నారు. మేము ముగ్గురమే అనుకుంటా. రైడ్కి వెళ్ళే ముందు అందరు పేర్లు చెప్పేస్తారు, కానీ రైడ్ రోజు ఎవరు వస్తారో కన్ఫర్మ్ అవుతుంది. బన్నీగాడు కూడా నిన్న వస్తా అన్నాడు. నేను పొద్దున్న కాల్ కూడా చేయలే. అరే కన్ఫర్మేషన్ మెసేజ్ ఇరా గ్రూప్లో వస్తున్నట్టు అని చెప్తే ఆ మెసేజే పెట్టలేడాడు. అందుకే ఇక నీకు ఫోన్ కూడా చేయలే పొద్దున. ఇది రెడీకి కూర్చుంది. అది చూడండి ఎంత దార్కార్ లెక్క కూర్చుంది రోడ్ మధ్యలో. మాకు ఒక లుక్ ఇస్తుంది. ఎవర్రా మీరు నా ఏరియాలోకి వచ్చిర్రు, ఎక్కడ పోతుర్రు అంటుంది. ఇది మొత్తం జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా. సురారం సిగ్నల్ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి ఇక మేము. ఇక్కడ నుంచి అరౌండ్ 75-80 kilometers మధ్యలో వస్తుంది. ఒక 1 hour 1.5 hourలో వెళ్ళిపోతాం. మ్యాక్స్ 1 hourలో వెళ్ళిపోతాము. కొంచెం స్లో డౌన్ అయ్యి లేకపోతే ఏదన్నా బ్రేక్ తీసుకుంటే ఒక 1.5 hourలో అయితే ఈజీగా వెళ్ళిపోతాం. ఇట్లాంటి పెద్ద వెహికల్స్ ఎప్పుడన్నా టర్న్ తీసుకుంటున్నప్పుడు వాటికి మినిమం డిస్టెన్స్ ఇచ్చి మనం టర్న్ తీసుకోవాలి. అక్కడ నుంచే తీసుకోవద్దు.
ముందర వెళ్ళే రైడరు వెనకాల వచ్చే రైడర్స్కి గైడ్ చేయాలి. గైడ్ చేస్తే వెనకాల వచ్చే రైడర్ సేఫ్గా డ్రైవ్ చేస్తాడు. ఎవరైనా సరే ఎవరు లీడ్ చేస్తున్నా ఆ పని చేయాలి. మీ గ్రూప్లో కూడా ఎవరో ఒకళ్ళు అట్లా చేస్తుండొచ్చు. అట్లా చేసుకుంటూ వెళ్తే కొంచెం జాగ్రత్తగా వెళ్తాం మనం. ఎప్పుడు స్లో డౌన్ కావాలి, ఎప్పుడు మంచి స్పీడ్ తీసుకోవాలన్నది గైడ్ చేయాలి ముందర రైడర్. అది కమల్ భాయ్ చాలా బాగా చేస్తాడు. నేను కూడా కమల్ భాయ్తో రైడ్ చేసి అది నేర్చుకున్నాలే. ఏ గైడెన్స్ లేకుండా నరే నువ్వు ఓరాబాయ్ నీకంటే స్పీడ్గా నేను పోతా అంటే అది రైడ్ కాదు, రైడర్ చేసే పని కాదు. మనం రోడ్ ఎక్కినామంటే చాలా రెస్పాన్సిబుల్గా రైడ్ చేయాలి. మన కోసం మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. మన వల్ల ఇంకొకరికి ఏం కావద్దు అన్న రెస్పాన్సిబిలిటీ కూడా మన మీద ఉండాలి. ఇక్కడ ఒక శివాలయం వస్తుంది రైట్కి, కొండపైన ఉంటుంది, బాగుంటుంది, చాలా ఫేమస్ శివాలయం అది. కనిపిస్తుంది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. చాలా బాగుంటుంది గుడి. గండిమేసమ్మ సిగ్నల్ దాటినామంటే ఎంతసేపు పట్టది నర్సాపూర్కి వెళ్ళిపోవడానికి. ఈడ రోడ్డు బాగాలేదు. ఎక్కువ కరీంనగర్ హైవేకి ఎందుకు వెళ్తామంటే దీనివల్లనే. ఈ సిటీ స్ట్రెచ్ కొంచెం క్రాస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే రోడ్ కూడా అంత బాగుండదు, ఆ రోడ్ బాగుందంత. అందుకనే ఎక్కువ మటుకు ఆ స్ట్రెచ్చే ప్రిఫర్ చేస్తాం. ఎప్పుడన్నా ఒకసారి ఊకే ఒకటే రూట్ ఏం పోతాం అనిపిస్తుంది కదా, అందుకని అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇట్లా రూట్లు మారుస్తుంటాం అనమాట. ఇక్కడ కూడా ఒక కట్టమైసమ్మ గుడి ఉంటుంది లెఫ్ట్కి. ఈ గుడి కూడా చాలా ఫేమస్ గుడి. అవును వచ్చేసింది. ఇది సురారం కట్టమైసమ్మ గుడి. ఆల్రెడీ ఓపెన్ కూడా అయిపోయింది. ముందర ట్రాలీలో వినాయకుడిని తీసుకుపోతున్నారు. వచ్చేసింది వినాయక చవితి. బాగుంది వినాయకుడు. ఎట్లా కూర్చొని చూడండి పైన. చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి ఈ వినాయకుడిని తీసుకెళ్లే ప్రాసెస్లో. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో, వినాయకుడిని తీసుకోవడానికి వెళ్తున్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా మంచిగా సేఫ్గా వెళ్ళి సేఫ్గా తెచ్చుకోండి వినాయకుడిని. వచ్చేసినాం గండిమైసమ్మ సిగ్నల్ దగ్గరికి. ఇది క్రాస్ అయినామంటే రోడ్ కూడా కొంచెం పర్వాలేదు, ఎక్కువ ట్రాఫిక్ కూడా తగలదు మనకి. సండే రోజు ఎటు పోతారు వీళ్ళంతా పండుకొని బస్సులో? నైట్ డ్యూటీ చేసిపోతారేమో నాకు తెలిసి. అంటే సిగ్నల్ వదిలినా కానీ రోడ్ మధ్యలో నిలబడి ఊడుస్తుంది రోడ్ని. చాలా డెడికేషన్తో పనిచేస్తుంది. డెడికేషన్ బాగానే ఉంది కానీ ఎవడన్నా చూసుకోకుండా వచ్చి గుద్దిండి అనుకో అంతే. కొంచెం సిగ్నల్ వదిలినప్పుడు పక్కకు జరిగి సిగ్నల్ పడ్డప్పుడు ఊడ్చుకుంటూ అయిపోతుంది. నర్సాపూర్ 23 నాకు తెలిసి పక్కన నర్సాపూర్ పక్కన మెదక్ అని ఉండాలి. మెదక్ వెళ్ళిపోయింది ఎక్కడికో. 64 కిలోమీటర్స్ ఉంది మెదక్కి. మెదక్ 64. నేను పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి. 2 పాయింట్లే ఉంది నాకు తెలిసి. వెళ్ళిపోతే అక్కడి వరకు మెదక్ వరకు, అంటే మేము వెళ్ళే ప్లేస్ వరకు వెళ్ళిపోతాము. రిటర్న్ అయ్యేటప్పుడు కొట్టించుకుంటా. ఇంకొక పెద్ద వినాయకుడిని తీసుకోబోతున్నారు ముందర. ఏం అంకుల్ ఎటు పడితే అట్టే తిప్పుతున్నావు నువ్వు? కార్లు ఎటన్నా పోతున్నప్పుడు టోల్ చూడంగానే అబ్బా ఇప్పుడు డబ్బులు కట్ అవుతాయి రా అనిపిస్తుంది. బైక్ పైన పోతే ఆ టెన్షన్ లేదు. ఏ టోల్ ఛార్జెస్ కట్టకుండా మంచిగా వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. కానీ టోల్ దాటినాక రోడ్ మంచిగా ఉంటుంది, ఎక్దమ్ మక్కని ఉంటుంది. నర్సాపూర్ రోడ్ వచ్చేస్తుంది. నర్సాపూర్ ఫారెస్ట్ రోడ్ వచ్చేస్తుంది. మంచి కర్వ్స్ ఉంటాయి. ఫుల్ జంగల్ మధ్యలో నుంచి పోతాం. హెల్మెట్ వైజర్కి ఫాగ్ వచ్చేస్తుంది. లైట్గా ఓపెన్ చేసి పెట్టుకుంటున్నా హెల్మెట్. దానివల్ల కొంచెం విండ్ నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంటుంది ఆడియోలో. మెదక్ సరౌండింగ్స్లో ఉన్న పోచారం డ్యామ్లో కానీ ఏడుపాయల డ్యామ్లో కానీ ఫుల్ వాటర్ వచ్చి ఓవర్ఫ్లో అయిపోయిందంట డ్యామ్ పై నుంచి. ఇక మన వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు కదా మెదక్లో, చెప్పిండే నాకు. అప్పుడు రమ్మన్నారు కానీ అప్పుడు వర్కింగ్ డేస్లో ఏడైతుంది మాతోని. ఆఫీస్కి పోవాలి, పనులు చేసుకోవాలి. ఇక వీకెండ్స్ అంటే కుదురుతుంది మనకి. ఇప్పుడు ఉన్నాయో లేవో చూద్దాం ఒకసారి. అక్కడి వరకు వెళ్తున్నాం కదా ఎట్లాగో. ఫారెస్ట్ లోపలికి రాగానే ఏకదం చల్ల గాలి ఇట్లా తగులుతుంది. క్రేజీ ఉంటుంది నిజంగా. చాలా బాగుంటుంది రోడ్డు. ఈ రోడ్డు బాగుంటుంది, ఈ సరౌండింగ్స్ బాగుంటాయి. వచ్చేసినాయి కోతులు. ఇవి ఏడవాడితే ఆడనే ఉంటాయి. పక్కకో, రోడ్డు పక్కకో. నేను పెట్రోల్ కొట్టించుకోవాలి నర్సాపూర్లో. బ్లింక్ అవుతుంది ఆల్రెడీ. ఎన్ని కోతులు ఉన్నాయి చూడండి. మొత్తం రోడ్డు మీద మొత్తం కోతులే ఉన్నాయి. కర్వ్ వచ్చినప్పుడు నాది అడ్వెంచర్ బైక్ కాబట్టి నేను ఎక్కువ ఎంజాయ్ చేయలేను. సూపర్ బైక్స్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. కర్వ్ వస్తే మంచిగా లీన్ చేసిపోవచ్చు కదా కర్వ్ దగ్గర. నేను కూడా కొద్ది గొప్ప లీన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎక్కువ లీన్ చేస్తే మళ్ళీ రోడ్ మీదనే లీన్ అయిపోతాను నేను కూడా.
ఒక పార్క్ కూడా ఉంది. ఈ పార్క్కి చాలా మంది వస్తారు. ఫారెస్ట్ మధ్యలో ఉన్న పార్క్, నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అంట. మంచి గ్రీనరీ ఉంటుంది కదా, ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి, దానికి టికెట్ కూడా ఉంది అనుకుంటా, 50 రూపీస్ ఎంతనో. నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఇన్ కేసు ఎవరైనా వెళ్ళుంటే దాని టికెట్ ఎంతనో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. నర్సాపూర్ లేక్ వాటర్ చాలా వచ్చేసినాయి. ఇక్కడ కూడా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అంత బాగుంది కదా. ఇక్కడ మధ్యలో బర్రె స్నానం చేస్తుంది. ఇన్ని కోతులు ఉన్నాయి చూడండి. అమ్మమ్మమ్మమ్మ, మంద ఉన్నాయి ఇవి. మేకల మంద, గొర్రెల మంద లెక్క కోతుల మంద. ట్యాంక్ఫుల్ కరో, ట్యాంక్ఫుల్ ఆడనా? ఓకే, గన్ వదలకు, బయటకు వస్తుంది. మెల్లగొట్టు. బయటకు వస్తుంది. మెల్లగా కొట్టు. అందుకే చెప్పిన. సగం పెట్రోల్ కింద పోసేసిండు. అది ట్యాంక్ మధ్యలో రాడ్ వస్తుంది గన్ పెట్టినప్పుడు. ఆ రాడ్ వల్ల పెట్రోల్ కొట్టించిన ప్రతిసారి వాళ్ళేమో మెల్లగా కొట్టరు, ఒకటేసారి గన్ వచ్చేస్తారు. అది ప్రెషర్ వచ్చేసరికి మొత్తం బయటకు వచ్చేస్తుంటుంది. రోడ్ సైడ్స్కి ఏమైనా గుంతల్లాగా ఉంటే అవన్నీ కూడా నీళ్ళతో ఫుల్ అయిపోయినాయి. ఇది ఎప్పుడు కనిపించలేదు నాకు. ఇటు వచ్చినప్పుడు కొత్తగా కనిపిస్తుంది. వాటర్కి నిండిపోయింది అది మొత్తం. మనం ఇక్కడ ముందర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి టువర్డ్స్ ఏడుపాయలు లోపల నుంచి లక్ష్మీనగర్ దగ్గరికి వెళ్ళాలి. స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఇది షార్ట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోతాం. కమల్ బైకి దాహం అవుతుంది, నాకు కూడా దాహం అవుతుంది. వాటర్ బాటిల్ తీసుకొని తాగేసి వెళ్దాం. చేసుకోట్టు. కమల్ బై పెద్ద ఎక్వేరియం కూడా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ ఏడుపాయల కమాన్ దగ్గర. ఈ నుంచి లక్ష్మీనగర్కి వెళ్ళిపోతాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి బ్యాక్ టు హైదరాబాద్. ప్రస్తుతానికి అయితే ఇదే ప్లాన్. చూద్దాం, మధ్యలో ఏదన్నా మంచి గుళ్ళు అన్న ఏమన్నా ఉంటే అవి కూడా దర్శనం చేసుకుందాం. డ్రోన్ షాట్స్ చాలా బాగా వచ్చినాయి. మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చితే వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. అట్లా కొద్దిసేపు ఏం మాట్లాడకుండా ప్రశాంతంగా ఆ వాటర్ ఫ్లోది సౌండ్ వింటుంటే అట్లనే వింటూ ఉండాలనిపిస్తుంది. అంత బాగుంది. సన్ రైజ్ కూడా అవుతుంది. మబ్బుల వెనకాల నుంచి ఇప్పుడే బయటపడుతున్నాడు సూర్యుడు. ఈడ కూడా వాటర్ ఫుల్ ఉన్నాయి. బాబా ఏమన్నా ఫ్లో అవుతున్నాయా? అక్కడ డ్యామ్ పై నుంచి కూడా మొత్తం ఓవర్ఫ్లో అవుతున్నాయి చూడండి వాటర్. చాలా వాటర్ పోతున్నాయి డ్యామ్ పై నుంచి. ఈ కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ యాక్షన్ 4లో ఛార్జింగ్ కూడా 1% ఉంది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళాక అక్కడ కలుస్తా. బ్రేక్ఫాస్ట్ పాయింట్కి వచ్చేసినాము. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర టిఫిన్ సెంటర్కి. చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ ఇడ్లీ ఆర్డర్ చెప్పినాము, చాలా బాగుంది. చూపిస్తాయి కూడా చట్నీ ఇడ్లీ. కైసా కమల్ భాయ్? యశ్వంత్ బండ్లను అక్కడ రోడ్ అవతల పార్క్ చేసుకున్నాము. ఎన్ని ప్లేట్లు తిన్నామో మాకు గుర్తు కూడా లేదు. పూరి తిన్నాము, ఇడ్లీ తిన్నాము, బోండా తిన్నాము. ఎన్నైతే వెరైటీలు వీళ్ళు చేస్తున్నారు అన్ని వెరైటీలు తినేసినాము. లాస్ట్ కాఫీ చేసి వద్దంటే కూడా నేను కమల్ తినని పెట్టేస్తూనే ఉండు. ఇక్కడ కాఫీ కూడా నాకు చాలా ఇష్టం. చాలా బాగా పెట్టారు కాఫీ. టేస్ట్ చాలా బాగుంటుంది. స్ట్రాంగ్ ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. చెప్పు తాగి చెప్పు ఎట్లుందో. బాగుందా కాఫీ? బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. చూద్దాం, ఏదన్నా ప్లేస్లో ఆగాలనిపిస్తే ఆగుదాము, లేదంటే ఇక సీదా వెళ్ళిపోదాం. కానీ చాలా బాగుండే బ్రేక్ఫాస్ట్. నేను ఎప్పుడు ఇటు వచ్చినా కానీ ఖచ్చితంగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాను.
నాకు చాలా ఇష్టము, వీళ్ళకి కూడా చాలా నచ్చింది ఇద్దరికి. ఎటు చూసినా పంటతోని చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ప్లేస్. వర్షాలు పడి ఇంకా ఈ గ్రీనరీని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసినాయి. ఇంటికే మేము పొద్దున 5:30కి అట్లా స్టార్ట్ అవుతాము. 5:30కి 4 గంటలకు లేచి స్నానం చేసి స్టార్ట్ అయిపోతాం. బాయ్ నాన్న. బాయ్. వెనకాల నాన్నది చిన్నగా షాప్ ఉంది సిమెంట్ది. అక్కడ కొద్దిసేపు ఆగి కొంచెం సేపు మాట్లాడేసి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాం. ముందర కూడా ఒక బ్రిడ్జ్ వచ్చి సరస్వతి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ వచ్చినాయి కదా, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను మీకు. నేను చెప్పినా కదా ఇదే ఆ బ్రిడ్జ్. ఎన్ని గనం వాటర్ ఉన్నాయి చూడండి. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు అసలు మొత్తం డ్రైగా ఉండే, ఇప్పుడు ఫుల్ వాటర్ ఉన్నాయి. ఇక్కడ టూ మచ్ ఉన్నాయి వాటర్. సరస్వతి గుడి కూడా ఇదే. ఇక్కడ కూడా చాలామంది చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తారు కదా, చేయించుకుంటారు ఇక్కడ కూడా. అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ లోపల. విండ్ చాలా ఎక్కువ ఉంది ఈరోజు. ఎన్ని గనం కోతులు ఉన్నాయి చూడండి. ఇక్కడ రోడ్ కూడా ఇది ఈ మధ్యనే కొత్తగా వేసినట్టున్నారు. చాలా బాగుంది రోడ్. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మొత్తం చుట్టూ. మేము లక్ష్మీనగర్కి వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళినాము. ఇప్పుడు వచ్చినప్పుడు ఏమో ఇట్లా మంబోచిపల్లి నుంచి వచ్చేసినాం. నా రైట్ సైడ్లో వ్యూ చూడండి ఎంత బాగుందో. ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు పొలాలే కనిపిస్తుంది. రోడ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి ఆ ఎడ్జ్ వరకు మొత్తం ఒక స్ట్రైట్ లైన్ లెక్క కనిపిస్తుంది. చాలా ఫాస్ట్గా వచ్చేసినాం నర్సాపూర్కి. పొద్దున మేము వెళ్ళేటప్పుడు మెదక్కి కొంచెం చీకటి ఉండే కదా, విజిబిలిటీ తక్కువ ఉందని చెప్పేసి కొంచెం స్లోగా చూసుకుంటూ వెళ్ళినాము. ఇప్పుడు కొంచెం విజిబిలిటీ బాగుంది కదా, అందుకే ఫాస్ట్గా వచ్చేసినాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రైడ్ చేసేటప్పుడు ఏదైనా మనకి ముందే కనిపించినప్పుడు, ఏదైనా టర్నింగ్ వచ్చినా, ఏదైనా జంతువు కనిపించినా, మనిషి కనిపించినా, ముందే మనం కొంచెం స్లో డౌన్ అయిపోయినాం అనుకో, వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ తర్వాత మన స్పీడ్ మనం మెయింటైన్ చేయొచ్చు. చాలామంది అట్లా చేయరు. ఆడ మంచి కనిపిస్తున్నా, ఏదైనా జంతువు కనిపిస్తున్నా అట్లనే పోతారు అదే స్పీడ్లో. అట్లా పోకండి, కొంచెం స్లో డౌన్ కండి. మీకు మంచిది అట్లా అవ్వడం వల్ల ఆ రోడ్ పైన వెళ్ళే జంతువులకి, మనుషులకి అన్నిటికీ కూడా మంచిది. బేసిక్గా చెప్పాలంటే ఏంటంటే కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా నడిపితే అంత బాగుంటుంది. మనదేం పోతుందిరా బాయ్, మనకు నచ్చినట్టు మనం పోదాం అనుకుంటే అది వాడికి ప్రాబ్లమే, వాడి వల్ల ఇంకొకరికి కూడా ప్రాబ్లమే. నర్సాపూర్లో ఒకటి ఫారెస్ట్ది పార్క్ ఉంది కదా, అక్కడ పైన ఒకటి వ్యూ పాయింట్ ఉంది చూడండి. అక్కడ వరకు వెళ్ళొచ్చు నడుచుకుంటా, వెళ్ళి అక్కడ నుంచి వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఫోటోలు వెళ్ళంగే. మంచిగా అక్కడ ఫారెస్ట్ లాగి ఫొటోస్ తీసుకున్నాం కొన్ని, చాలా బాగా వచ్చినాయి. అవి మీరు చూడాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావాలి. ఇక్కడ కింద ఐడి వస్తుంది చూడండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఫుల్ లోడ్తో ఉన్నట్టుంది, చాలా స్లోగా కష్టంగా ఎక్కుతుంది అది లారీ. ముందర గణపతి చూడండి ఎంత బాగుందో. బా ఇంత బ్యూటిఫుల్గా ఉంది. గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా. రోడ్ మీద ఎక్కడ చూసినా వినాయకుడే కనిపిస్తారు. ముందర ఇంకో 2 వినాయకుడులు వెళ్తున్నారు. లేదు వినాయకుడు ఒక్కడే, కాకపోతే వినాయకుడికి ముందర ఏదో ఉంది విగ్రహం. ఇక్కడ నుంచి కనిపిస్తలేదు, వెనక నుంచి కనిపిస్తుంది. హనుమంతుడు అనుకుంటా. హనుమంతుడు ఉండి హనుమంతుడి పైన విగ్రహం, అంటే హనుమంతుడు ఎత్తుకున్నట్టుంది వినాయకుడి విగ్రహం. ఇక్కడ చాలా విగ్రహాలు అమ్మడానికి పెట్టారు. ऐसा चले आता हूँ मैं. चलो ठीक है फिर. बाय यशवंत, बाय कमल भाई. चलो बाय. వాళ్ళు అట్లా స్ట్రైట్గా వెళ్ళి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా లోపల నుంచి వెళ్తారు. కమల్ భాయ్ నేను ఇట్లా వెళ్ళిపోతాను, నాకు ఇట్లా దగ్గర అయిపోతుంది. కానీ చాలా బాగా జరిగింది ఈరోజు రైడ్. మస్తు ఎంజాయ్ చేసినాం ముగ్గురం. రైడ్ ఎంజాయ్ చేసినాము. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుండే. నిద్ర వస్తుంది, పొద్దున్నే లేచినా కదా, అసలు నిద్రనే సరిగ్గా ఉంటలేదు నాకు. పడుకుందామని ట్రై చేసినా కానీ నిద్ర పడుతుంది. ఇప్పుడు పోయినాక కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి, ఇక వేరే పని ఏం లేదు. ఈరోజు సండే కదా. గుండ్లపోచంపల్లి చెరువులో కూడా ఫుల్ వాటర్ వచ్చేసినాయి చూడండి. ఎక్కడ చూడండి వాటర్ ఫుల్ ఉన్నాయి. ఇప్పుడు సిటీలోకి వస్తే ఏసీలో ఉన్న టిఫిన్ సెంటర్లకు పోయి ఏసీలో కూర్చొని తింటాము. అదే బయట ఊర్ల దగ్గరికి వెళ్ళాం అనుకో, మంచిగా ఏసీ లాంటి అట్మాస్ఫియర్లో కూర్చొని తింటాం. ఇక్కడ ముందర కొంపల్లి చౌరస్తా దగ్గర కూడా చాలా పెద్ద సెట్ వేసి వినాయకుడిని పెడతారు, చాలా బాగా పెడతారు. నిజంగా అసలు వినాయకుడిని పెట్టినప్పుడు ఆ సెట్స్ వేస్తారు కదా, కొన్ని అయితే ఎంత బాగుంటాయో. నేను చెప్పినా కదా ఇదే ఆ సెట్. ఎంత బాగుంది చూడండి సెట్ ముందర.
ఇంకా లోపల మొత్తం కంప్లీట్ కాలే, అవుటర్ పార్ట్ కంప్లీట్ అయింది. చాలా బాగా పెడతారు ఇక్కడ, అందరు ఆ సెట్ని చూసుకుంటూ పోతారు. ఇట్లానే ఒకసారి రైడ్కి వెళ్ళినప్పుడు కెమెరాని ఇక్కడ మౌంట్ చేసిన, ఇప్పుడు నేనైతే మోటో బ్లాగింగ్కి వాడుతున్నాను యాక్షన్ కెమెరాని. అప్పుడు దాన్ని వైడ్ యాంగిల్లో పెట్టిన. నార్మల్గా అల్ట్రా వైడ్లో పెట్టినప్పుడు వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది మోటో బ్లాగింగ్ చేస్తున్నప్పుడు. కానీ మనం చూపించుకోవాలన్నప్పుడు అప్పుడు వైడ్ ఉంటే సరిపోతుంది మనకి, ఎందుకంటే ఎక్కువ వైడ్ ఉన్నప్పుడు కూడా మనం చూపించుకున్నప్పుడు అంత బాగా కనిపించమల్లా ఆ యాంగిల్లో. సో అప్పుడు అట్లా పెట్టినా, అది అట్లనే కంటిన్యూ అయిపోయింది. నేను చెక్ చేయలేదు ఎందుకు నా ఫుటేజ్ ఇట్లా వస్తుందని. ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తే, ఇప్పుడు ఈరోజు పొద్దున కెమెరా చూస్తే సెట్టింగ్స్ అది వైడ్లో ఉంది, మళ్ళీ దాన్ని అల్ట్రా వైడ్లోకి పెట్టిన. ఈ బ్లాగ్లో మీకు బాగా కనిపిస్తుంది మోటో బ్లాగింగ్ యాంగిల్. పొద్దున 5:10 5:15కి అట్లా స్టార్ట్ అయినా, కరెక్ట్ 9:49 అవుతుంది. ఇంటి దగ్గరికి వచ్చేసిన. స్నాన్ గాడు వస్తాడేమో చూడాలి డోర్ తీయడానికి. వాడే వచ్చిండు, స్నానం చేసి రెడీగా ఉన్నాడు ఈరోజు. హీరో హీరో వాడిని తీసుకుపోలే అని మళ్ళీ కొడుతున్నాడు నన్ను. నాకు భయం అవుతుంది వాడిని తీసుకెళ్ళాలంటే. కొంచెం పెద్దగా అయితే అప్పుడు హెల్మెట్ తీసుకొని జాకెట్ తీసుకొని అప్పుడు తీసుకుపోతా. ఏయ్ కెమెరా విరిగిపోతుంది రా పిచ్చోడా, కెమెరా రా, పిచ్చిందా నీకేమన్నా? కెమెరా గుంజేస్తారా అట్లా? పిచ్చాడు ఉన్నావా? ఇంకో నేను రాగానే వెళ్ళేటప్పుడు నాకు బాయ్ చెప్పినా, ఇప్పుడు రాగానే వెల్కమ్ చెప్తున్నాయి. ఇది ఏం కావాలి నీకు? ఎక్కడ పోతున్నావు? అది పోయి మంచిగా ఆడ సెటిల్ అయిపోతుంది పైన. పో వీడు ఇట్లనే చేస్తాడు ఇక.